Objectives of teaching English. Okay, an English teacher must have certain objectives. Just we have to know, just we have to get clarity regarding objectives that are the teacher of English language should consider in order to extract from the classroom while teaching English language. సో దీన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అయితే వేగంగా మనం అసలు ఏంటి, ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏ రకమైనటువంటి గోల్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి లాంగ్వేజ్ని టీచ్ చేసేటప్పుడు అని మనం వేగంగా డిస్కస్ చేయడం కంటే మనం ఏం చేయాలి అంటే ఎన్సిఎఫ్ 2005 రిపోర్ట్ని ఒకసారి మనం గమనించినట్లయితే సరిపోతుంది. ఎన్సిఎఫ్ 2005 రిపోర్ట్. ఈ ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఐడియా మీకుంది. సో ఈ ఎన్సిఎఫ్ని ఎవరు రిక్రూట్ చేస్తారో కూడా మీకు తెలుసు. ఎవరు రిక్రూట్ చేస్తారంటే ఎన్సిఈఆర్టీ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఎన్సిఈఆర్టీ వాళ్ళు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు. ఈ ఎన్సిఈఆర్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మీకు క్లారిటీ ఉంటుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1961లో ఎస్టాబ్లిష్ అయింది. ఏ డేట్న ఎస్టాబ్లిష్ అయింది అంటే 1 సెప్టెంబర్న ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఎన్సిఈఆర్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. న్యూఢిల్లీ, నో ప్రాబ్లం. సో న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ ఎన్సిఈఆర్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏవైనా సమాజంలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి అంటే, సో గతంలో కంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ తర్వాత ఎవ్రీ డే our total existences have been changing, have been shading out, and the new traditions have been coming out kada. Mari mana yokka what is our intention while teaching English language to the children? We have to make our children to become leaders of the world. సో ఆ విధంగా తయారు చేయాలి మనం. సో ఆ విధంగా తయారు చేయాలి అంటే తప్పనిసరిగా అప్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో వాటన్నిటిని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. అటువంటి అప్ ట్రెండ్స్ను ఇంట్రడ్యూస్ చేయడానికే ఈ బాడీని ఎన్సిఈఆర్టీ రిక్రూట్ చేస్తుంది. ఈ ఎన్సిఎఫ్ 2005 చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. సో ఈ యశ్పాల్ ఈ కనపడుతున్నటువంటి ఇమేజ్ యశ్పాల్ గారిదే. సో ప్రొఫెసర్ యశ్పాల్. సో ఇతను ఢిల్లీలో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఫోర్మర్ ప్రొఫెసర్. సో ఇతనికి ఎన్సిఎఫ్ 2005 చైర్మన్ బాధ్యతలను ఇచ్చినారనమాట. ఎన్సిఎఫ్ 2005 చైర్మన్. అయితే ప్రొఫెసర్ యశ్పాల్ ఏం చేసినాడు అంటే, సో వాట్ ఎవర్ ద అసైన్మెంట్ దట్ హీ వాజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికమెండ్ సంథింగ్ ఓవర్ ఇట్. సో ఏంటి అసైన్మెంట్ అని చాలా క్రిటికల్గా థింక్ చేసినాడు. ఏంటది అంటే వాట్ ఆర్ ద థింగ్స్ టు బీ ప్రాక్టీస్డ్ ఇన్ ఏ క్లాస్ రూమ్. సో అందుకని ఎన్సిఎఫ్ 2005లో 3rd చాప్టర్ని సపరేట్గా కేవలం లాంగ్వేజ్ టీచర్స్ కోసమే ఆయన లాంగ్వేజ్ టీచర్స్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్ ప్రాసెస్కు సంబంధించి 3rd చాప్టర్ని యూజ్ చేసినాడు అనమాట. 3rd చాప్టర్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా లాంగ్వేజ్ టీచర్స్కే. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసింది. 8th షెడ్యూల్ 17th పార్ట్ యొక్క హెడ్డింగ్ల కింద అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కదా. మరి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నటువంటి ఈ ఇండియాలో, ఈ మల్టీలింగ్వల్ కంట్రీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లేదా ఎనీ లాంగ్వేజ్ని ఏ విధంగా టీచ్ చేయాలనేటువంటి ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు 3rd చాప్టర్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005లో కనపడుతుంది. అయితే లింగ్విస్టిక్ ఇన్ఫర్మేషన్ అంతా కనపడింది, లాంగ్వేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంది. ఈవెన్ ఎవాల్యుయేషన్, మోటివేషన్ దగ్గర నుంచి ఎవాల్యుయేషన్ వరకు టోటల్ ప్రాసెస్ అంతా కూడా అక్కడ మనం చూస్తాం. సరే, సిసిఈ అనేటువంటిది దీని యొక్క ప్రోడక్టే. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటిది కూడా దీని యొక్క ప్రోడక్టే, ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రోడక్టే. అయితే యశ్పాల్ ఏం చేశాడంటే ఇన్నోవేటివ్గా ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసేటువంటి సీక్వెన్స్లో భాగంగా ఇతను ఏం చేశాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఒక బుక్ యొక్క రెఫరెన్స్ని తీసుకుంటాడు. ఆ బుక్లో ఉండేటువంటి ఏవైతే థీమ్ ఉందో, ఏదైతే సెంట్రల్ ఐడియా ఉందో, ఆ సెంట్రల్ ఐడియాని అడాప్ట్ చేసుకొని తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఠాగూర్ రాసినటువంటి ఆ బుక్ పేరు ఏం పేరు అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్.
ఎస్, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. సో సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఈ ఠాగూర్ రాసినటువంటి ఈ సోర్స్ని బేస్ చేసుకుని ఎన్సిఎఫ్ 2005 రిపోర్ట్ని సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం ప్రొఫెసర్ యశ్పాల్ చేస్తాడు. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లో ఉండేటువంటి సెంట్రల్ ఐడియా ఏంటి అంటే, వాట్ ఎవర్ నాలెడ్జ్ we are asked to provide to the student, that knowledge should come out from our civilization. Civilization means a civilian has to adopt certain manners in order to behave in the society. We are all civilians. The civilian society should expect something from the child of or the student of ours. సో మన స్టూడెంట్ నుంచి సొసైటీ ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏంటా ఎక్స్పెక్టేషన్స్ అంటే, మారల్ వాల్యూస్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, లేకపోతే మనం ఏ కంట్రీలో అయితే ఉన్నామో కంట్రీ యొక్క కాన్స్టిట్యూషనల్ రెఫరెన్సెస్ని గౌరవించడం కావచ్చు, మన కాన్స్టిట్యూషన్ ఎవరినైతే ఎలక్ట్ చేసి ఉందో ఆ ఎలక్టెడ్ బాడీ మీద ఉండేటువంటి గౌరవం కావచ్చు, మన ప్రెసిడెంట్ మీద, మన ప్రైమ్ మినిస్టర్ మీద, ప్లస్ టోటల్గా ఈ సొసైటీలో అతను ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ లీడ్ చేయాలో, ఏవైతే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని కలిగి ఉండాలో, సో వాటిని మనం సివిలైజేషన్లో భాగంగా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే వెనెవర్ ద స్టూడెంట్ ఆఫ్ అవర్స్ ఈజ్ ఎక్విప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ సివిలైజేషన్, దెన్ ఆటోమేటికల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ దోస్ morally strengthened, morally sounded ఆ స్టూడెంట్స్ వల్ల ద టోటల్ సొసైటీ విల్ బి ప్రోగ్రెసివ్లీ మూవ్ ఫార్వర్డ్. సో అది ఆయన గమనించినటువంటి విషయం. మనమేదో మాన్యుమెంట్స్ కట్టి, మనమేదో డ్యాములు కట్టి, మనం బ్రిడ్జెస్ కట్టి, మనం టాప్ మోస్ట్ బిల్డింగ్స్ కట్టి ఎంటర్టైన్మెంట్ కోసం సో కంట్రీ బాగుంది అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో ద ఫ్యూచర్ ఆఫ్ ద టోటల్ కంట్రీ ఈజ్ ఆల్మోస్ట్ propagated inside the classroom itself, almost designed in the classroom itself అనేటువంటి థీమ్ని బేస్ చేసుకొని ఓవరాల్గా సో రేపటి జనరేషన్కి అవసరమైనటువంటి ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నాడో, స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో, ఆ స్టూడెంట్కి సరైనటువంటి వాల్యూస్ని మనం ఇవ్వగలిగితే, సరైనటువంటి డ్యూటీస్ని మనం అసైన్ చేయగలిగితే, సరైనటువంటి థింకింగ్ నేచర్ని మనం అడాప్ట్ చేయించగలిగినట్లయితే తప్పనిసరిగా రేపటి జనరేషన్ మీద మనకు ఎటువంటి భయం అవసరం లేనటువంటి థాట్ ఏదైతే ఠాగూర్ ఈ బుక్ ద్వారా అందజేసినాడో, ఎగ్జాక్ట్గా అదే థాట్ని హైలైట్ చేస్తూ ప్రొఫెసర్ యశ్పాల్ మనకి ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, ఈ ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేయవచ్చు. ఒక్కసారి ఈ ఎన్సిఎఫ్ 2005 రిపోర్ట్లో 3rd చాప్టర్లో లాంగ్వేజ్ టీచర్ ఎక్స్ట్రాక్ట్ చేయవలసినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం వాటిని అన్నింటినీ అనలైజ్ చేసి వాటిని ఓవరాల్గా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఎందుకు మనం లాంగ్వేజ్ టీచ్ చేయాలి అని అంటే, అకార్డింగ్ టు ప్రొఫెసర్ యశ్పాల్, అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005, సో మనం ఎందుకు చెప్పాలి అంటే, చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ ఈజ్ మెంట్ ఫర్ లాంగ్వేజ్ ఈజ్ మెంట్ ఫర్ సో కమ్యూనికేషన్ కదా. లాంగ్వేజ్ దేనికోసము అంటే మనలో ఉండేటువంటి ఐడియాస్ని కమ్యూనికేట్ చేయడమే కోసమే కదా. సో while communicating our ideas, if we do not have articulation clarity, so then what is the use of communicating with the support of your language? మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పలేకపోతే ఇక దాన్ని కమ్యూనికేషన్ అని ఎందుకంటాం, అతన్ని ఆరేటర్ అని ఎందుకంటాం, అతను ప్రజెంట్ చేసినటువంటి వాటిని ఆరేషనల్ స్కిల్స్ అని ఎందుకంటాం. సో ఎటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కమ్యూనికేట్ చేయాలనుకున్నటువంటి ఐడియాస్ని విత్ ఇన్ నో టైమ్ విత్ బ్యూటిఫుల్ డిక్షన్, ఇఫ్ హీ కమ్యూనికేట్స్ దెన్ ఆటోమేటికల్లీ హీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆరేటర్ ఇన్ ద సొసైటీ. దట్స్ వై ప్రొఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషన్ మన పిల్లవాళ్ళకి రావాలి. అదే మన యొక్క ఆబ్జెక్టివ్. వైల్ టీచింగ్ ఎ లాంగ్వేజ్, వైల్ హ్యాండ్లింగ్ ఎ లాంగ్వేజ్, ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ అదర్ లింగ్విస్టిక్ టీచర్ should consider this particular point. Whenever your student gets a proficiency in communicating ideas, then automatically you are doing justice to your job. So ఏంటది proficiency in communication. So ఈ proficiency ఉండాలి. The primary goal is to develop learners competence.
లర్నర్స్ యొక్క కాంపిటెన్స్ ఏంటి? లర్నర్స్ యొక్క కాంపిటెన్స్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ ఐడియాస్. కాంపిటెన్స్ అంటే ఎబిలిటీ అని, కాంపిటెన్స్ అని అంటే ఎబిలిటీ అని. సో లర్నర్స్ ఏంటి ఆ ఎబిలిటీని, ఏ ఎబిలిటీని సాధించాలి అంటే సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి ఎబిలిటీని సాధించాలి. కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా ఉంటుందని మనం చెప్పినాం. ఓరల్గా ఉంటుంది మరియు రిటర్న్గా ఉంటుంది. అంటే ఓరల్గా తన ఐడియాస్ని నీట్గా తన యొక్క లిజనర్కి కమ్యూనికేట్ చేయగలగాలి. రిటర్న్గా తన యొక్క ఐడియాస్ని తన యొక్క రీడర్కి నీట్గా అర్థమయ్యేటట్లుగా మన పిల్లవాడు చెప్పగలిగితే లాంగ్వేజ్ని యూజ్ చేసి సో అప్పుడు మీ యొక్క ఆబ్జెక్టివ్ సో ఫుల్ఫిల్ అయినట్టుగా మనం భావించాలి. దిస్ ఇన్క్లూడ్స్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. యాక్చువల్లీ కమ్యూనికేషన్ కెన్ బీ ఆపరేటెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ దీస్ టూ. సో ఏ రెండు? స్పీకింగ్ అండ్ రైటింగ్. అయితే లిజనింగ్ అండ్ రీడింగ్ ద్వారా మనం ఎటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ ఆపరేట్ చేయలేం. ప్రాబబ్లీ ద ఐడియా ఆఫ్ NCF 2005 chairman might be, so whenever we speak something, whenever we write something, this speaking submissions, this writing submissions have to be understood by the student by listening and reading kada. So kabatti ee 4 language skills యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే మనం దీనిని కంటిన్యూ చేయాలనేటువంటిది ఈ యొక్క ఆబ్జెక్టివ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి క్లాస్ రూమ్లో అనేటువంటిది ఐడియా. ఓకే, అకార్డింగ్ టు NCF 2005 ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషన్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. అవర్ చైల్డ్ హ్యాస్ టు కమ్యూనికేట్ ఐడియాస్ ఎయిదర్ ఇన్ ఓరల్ మోడ్ ఆర్ ఇన్ రిటర్న్ మోడ్ విత్ క్లారిటీ, విత్ ప్రొఫిషియన్సీ, విత్ మాస్టరీ. whenever our student speaks something with clarity, with accuracy, with proficiency, then his listener may understand with no extra effort. So in the same way, whenever our student writes something with a beautiful handwriting, so then automatically his reader can understand what he writes and what he supplies with the support of written form. సో ఖచ్చితంగా మన పిల్లలకి ప్రొఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషన్ ఇవ్వాలా అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరో విషయం ఏంటి అంటే, మరో ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఎక్స్ట్రాక్ట్ చేయవలసినటువంటి మరో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. ఎస్, మన చైల్డ్ ఖచ్చితంగా లాంగ్వేజ్ని ఉపయోగించి ఏదో ఇన్నోవేటివ్గా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చూడండి, సో హూ హ్యాస్ మోర్ క్రియేటివిటీ అంటే ద పర్సన్ హూ క్రిటిసైజెస్ అదర్స్ హ్యాస్ మోర్ క్రియేటివిటీ. అందరూ చూసినటువంటి విధానంలో కాకుండా, అందరూ నడిచేటువంటి దారిలో కాకుండా, ఏదో ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి ఆ లూప్ హోల్స్, ఎదుటి వ్యక్తి చేసినటువంటి ఆ పొరపాట్లను ఎవడైతే పసిగట్టగలుగుతుంటాడంటే ఆల్ మెరిట్స్ ఆర్ అండర్స్టూడ్ బట్ డీమెరిట్స్ హ్యావ్ టు బి పాయింటెడ్ అవుట్. ఇవన్నీ తెలిస్తేనే కదా డీమెరిట్స్ని మనం చెప్పగలిగేది. సో తప్పనిసరిగా మన స్టూడెంట్ కూడా ఏదైనా ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ అనేటువంటిది ఒక ఆర్డినరీ ఇష్యూ, ఒక నార్మల్ ఇష్యూ అనుకుందాం. అయితే దానిని క్రిటికల్గా థింక్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఆర్డినరీ పర్సన్ థింక్ చేసినట్లు కాకుండా సో మనం మన పిల్లవాడిని ఎక్స్ట్రాడినరీ పర్సన్ థింక్ చేసే విధంగా చేయాలి అనేటువంటిది క్రియేటివ్ థింకింగ్ అని అంటాం. సో ఈ క్రిటికల్ థింకింగ్ దెన్ క్రియేటివిటీ, ఖచ్చితంగా న్యూనెస్ ఉండాలి, ఖచ్చితంగా న్యూ వే ఆఫ్ థింకింగ్ నేచర్ మన పిల్లవాడికి అందించాలి. సో న్యూ వే ఆఫ్ థింకింగ్ నేచర్ అయినా లేకపోతే క్రిటికల్ థింకింగ్ అయినా ఒక లాంగ్వేజ్తోనే సాధ్యం. కాబట్టి ఒక లింగ్విస్టిక్ టీచర్కి NCF 2005 రిపోర్ట్లో ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పినారంటే క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ అని చెప్పినారు. ఒక్కసారి ఇక్కడ NCF 2005 థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, ఇంగ్లీష్ టీచింగ్ షుడ్ ఫాస్టర్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్. స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్రెస్ themselves creatively and critically, analyze the text, enhancing their ability to think independently. So this is the information which was given in the third chapter of NCF 2005 report. మన పిల్లవాళ్ళకి మనం ఏ రకమైనటువంటి ప్లాట్ఫామ్ వేయాలి అంటే వాళ్ళు దే హ్యావ్ టు అనలైజ్ ద టెక్స్ట్, వాట్ ఎవర్ ద టెక్స్ట్ ఎన్కోడెడ్ బై ద writer, that particular encoded text has to be decoded by the student in innovative way. So for example ఏదో ఒక పర్టికులర్ సో ఐటమ్ని, సో పర్టికులర్ వర్డ్ని రైటర్ ఇచ్చినాడు అనుకుందాం. సక్సెస్ అనే అంటే సో లిటరల్గా
ఏం సెన్స్ వస్తుందో సెన్స్ని మాత్రమే తీసుకొని పోయేటువంటి ఎబిలిటీ కాదు మన పిల్లవాడికి ఇవ్వాల్సింది. వాట్ ఈజ్ సక్సెస్, హౌ సక్సెస్ కమ్స్, హౌ దిస్ పర్టికులర్ వర్డ్ కెన్ బి ప్రొనౌన్స్డ్ అండ్ హౌ దిస్ పర్టికులర్ వర్డ్ హ్యాస్ టు బి అనలైజ్డ్ in terms of orthography. So what is success and what kind of grammatical category it has. So everything has to be analyzed. So I want a success in my life. So assume this is yes. Yes. So I want success in my life. సో ఇప్పుడు ఇది ఒక టెక్చువల్ ఇన్ఫర్మేషన్. ఈ టెక్చువల్ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయగలగాలి అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో, డిఫరెంట్ యాంగిల్స్లో. సో దీని యొక్క సెన్స్ని సెన్సిటైజ్ చేయగలిగే లేదా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనవాడు టెక్స్ట్ని అనలైజ్ చేసినట్లయితుంది. అండ్ ఎన్హాన్సింగ్ దేర్ ఎబిలిటీ టు థింక్ ఇండిపెండెంట్లీ. So he has to think isolatedly, he has to think individually and independently. He may not depend on others while processing it. So whatever the activity that the student has been performing with the support of language, he has to perform ఇండిపెండెంట్లీ. సో ఇంకొకరి సపోర్ట్ లేకుండా సొంతంగా ఆలోచన చేయగలిగే, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే, సొంతంగా క్రియేటివ్గా థింక్ చేయగలిగే ఒక ఎబిలిటీని, ప్లాట్ఫామ్ని మనం ఎప్పుడైతే పిల్లవాడికి అందించగలుగుతామో అప్పుడే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నట్లుగా మనం భావించాలి. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ మైండ్ దట్ proficiency in communication must be one of the objectives that the teacher is targeted to improve from the classroom. The second one is you have to improve critical thinking and creativity. With the support of a language submitted, the student of yours has to critically think and he has to creatively respond. So ఇది కూడా మన యొక్క ఆబ్జెక్టివ్గానే ఉండాలి. సో టేక్ ఇట్ గ్రాంటెడ్. సో తప్పనిసరిగా మనం NCF 2005లో థర్డ్ చాప్టర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనకు క్లారిటీ వచ్చిందంటే రేపటి ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ప్రశ్న మీద తప్పనిసరిగా మనం ఆన్సర్ని చేయగలుగుతాం. ఎందుకంటే NCF 2005 report, NCF 2005 report is mandatory thing to be considered by the paper setter కదా. అందుకని తప్పనిసరిగా దీని మీద మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఎస్. So third one is multilingual competence. India is a multilingual country. In India, several children have several linguistic backdrops. No two children might have same linguistic ability. సో ఇద్దరికి ఒకేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే మల్టీలింగ్వల్ కంట్రీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ తెలుగు ఉంటుంది, అక్కడ తమిళ్ ఉంటుంది, కన్నడ ఉంటుంది, మలయాళం ఉంటుంది, మరాఠీ ఉంటుంది, పంజాబీ, గుజరాతీ ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా పిల్లవాడు ఒక లాంగ్వేజ్ని తీసుకుని ఈ మల్టీలింగ్వల్ కంట్రీలో సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్గా సస్టైన్ కాగలిగితే అప్పుడు మీరు లాంగ్వేజ్ను బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నట్లుగా భావించాలి. అంటే ఇప్పుడు మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీనే కాకుండా, ప్రొఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషనే కాకుండా, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీనే కాకుండా సో థర్డ్ వన్ మనం దేన్ని ఎన్హాన్స్ చేయాలి పిల్లల్లో అంటే మల్టీలింగ్వల్ కాంపిటెన్స్ని ఎన్హాన్స్ చేయాలి. మల్టీలింగ్వల్ కాంపిటెన్స్ అంటే ఇంగ్లీష్ షుడ్ బి టాట్ ఇన్ ఎ మేనర్ దట్ రెస్పెక్ట్స్ ద మల్టీలింగ్వల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా. లర్నింగ్ ఇంగ్లీష్ షుడ్ నాట్ బీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ హోమ్ లాంగ్వేజెస్ ఆర్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్. So multilingualism is seen as an asset in cognitive and social development. So ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ మల్టీలింగ్వల్ సొసైటీలో మన యొక్క రీజనల్ లాంగ్వేజెస్ని, మన యొక్క హోమ్ లాంగ్వేజెస్ని మనం ఇగ్నోర్ చేసినట్లుగా కాకుండా NCF 2005 ఏం చెప్తోంది అంటే ద స్టూడెంట్ ఆఫ్ అవర్స్ హ్యాస్ టు లెర్న్ L2 అంటే టార్గెట్ లాంగ్వేజ్ బై కన్సిడరింగ్ the importance of by recognizing the importance of mother tongue L1. సో మదర్ టంగ్ యొక్క సహాయంతోనే L2 నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనం సో ఆ హోమ్ లాంగ్వేజెస్ లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ మన మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్లుక్ చేయాల్సినటువంటి అవసరమేం లేదు. సో తెలుగు ఈజ్ సో ద బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్, జస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ బియాండ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ by taking the Telugu language support we have to learn L2. సో ఇక్కడ మల్టీలింగ్వల్ సొసైటీ ఉంది కదా, మన మదర్ టంగ్ మనకు ఉండాల్సిందే. మదర్ టంగ్ లేకుండా L2ను నేర్చుకోవడం
టార్గెట్ లాంగ్వేజ్ని ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఏదైనా ఒక లింగ్విస్టిక్ ప్రీవియస్ నాలెడ్జ్ లేకుండా టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. సో కాబట్టి మన మదర్ టంగ్ అనేది మనకు ఉండాల్సిందే. అయితే మదర్ టంగ్లోనే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. మదర్ టంగ్ లేదా హోమ్ లాంగ్వేజెస్లో ఏ క్రియేటివిటీ ఉంటుందో అంత క్రియేటివిటీని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్రియేటివ్గా థింక్ చేసేటువంటి ఒక ఎబిలిటీని మనం కింద సప్లై చేయగలిగినామంటే దట్ విల్ బి సో ఫైన్. సో కాబట్టి ఖచ్చితంగా సోషల్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్కి సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది ఒక అసెట్గా మనము భావించాల్సిందే. సో ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఇండియన్ లాంగ్వేజెస్ని మనం డిస్కరేజ్ చేసినట్టుగా కానీ సో ఓవర్లుక్ చేసినట్టుగా కానీ లేకపోతే వాటిని మాయం చేయడానికి కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడకూడదు. మన మదర్ టంగ్ మనకు ఉండాల్సిందే. మన మదర్ టంగ్ తర్వాత మన యొక్క బ్రైట్ ఫ్యూచర్ కోసం మన యొక్క బెటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనం ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళాల్సిందే తప్పితే మదర్ టంగ్ని ఇగ్నోర్ చేయకూడదు అనేటువంటిది NCF 2005లో ప్రధానంగా చెప్పింది. సో ఇప్పుడు మనం పిల్లవాళ్ళకి ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేయాలనేటువంటి డిస్కషన్లో ఉన్నాం కదా. సో ప్రొఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషన్ ఉండాల్సిందే, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ ఉండాల్సిందే, అండ్ దెన్ మల్టీలింగ్వల్ కాంపిటెన్స్ ఉండాల్సిందే. అంటే కేవలం ఒకటే లాంగ్వేజ్తో ఎవ్వడు కూడా సక్సెస్ కాలేడు. తప్పనిసరిగా చాలా లాంగ్వేజెస్ను మాట్లాడేటువంటి ఒక అర్థం చేసుకోగలిగినటువంటి ఆ లాంగ్వేజ్ని యూస్ చేసుకోగలిగినటువంటి ఒక క్యాలిబర్ అండ్ క్యాపబిలిటీని మనం పిల్లవాడికి అందించాల్సిందే. సో ఇది NCF 2005లో భాగంగా సో మనం ఆబ్జెక్టివ్స్లో భాగంగా మనం డిస్కస్ చేయాల్సింది. సో నెక్స్ట్ ఈజ్ ప్రమోటింగ్ ఏ లర్నర్ సెంటర్డ్ అప్రోచ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో NCF 2005 రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ ద అథెంటిక్ పర్సన్ ఈజ్ ద స్టూడెంట్. వాట్ ఎవర్ ద స్టూడెంట్ హ్యాస్ ఏ టేస్ట్, whatever the student has a choice, that taste, that choice and that likes should be considered in order to operate the teaching process. So in previous days we have been thinking that, we have been assuming that teacher is the most authentic person inside the classroom, but here according to NCF 2005, whatever the thing you are about to teach to the student, you have to consult and you have to consider his likes and dislikes, his interests and disinterests, and then you have to mold the teaching process. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లవాడిని కాదని పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్కు విరుద్ధంగా లాంగ్వేజ్ని మనం చెప్పకూడదు. ఇలా మనం TLPని ఏదైనా ఒక దానిని మనం డిజైన్ చేసినాము అంటే ఆ TLP యొక్క డిజైనింగ్ వెనుక ఖచ్చితంగా స్టూడెంట్నే మనం సెంటర్ ఫిగర్గా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది లిజనర్ ఓరియంటెడ్, ఇది స్టూడెంట్ ఓరియంటెడ్, ఇది స్టూడెంట్ సెంటర్డ్, నాట్ టీచర్ సెంటర్డ్ అండ్ టీచర్ డామినేటెడ్. ఏంటిది లాంగ్వేజ్ టీచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా పిల్లవాడిని మనం కన్సిడర్ చేసి ఆ పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ అనుగుణంగా పిల్లవాడికి ఎలా చెబితే లాంగ్వేజ్ రేపు ఉదయాన్నే హెల్ప్ అవుతుందో, లాంగ్వేజ్ని యూస్ చేసుకుని ఎలాగైతే బెనిఫిట్ కాగలుగుతాడో, సో లర్నర్ సెంటర్డ్గానే మనం ఆలోచన చేయాలి. ఎలా చెబితే అర్థమవుతుంది, ఏ వాతావరణంలో చెబితే అర్థమవుతుంది, ఎప్పుడు చెబితే అర్థమవుతుంది, సో ఏ విధంగా దీనిని డైలీ లైఫ్లో యూస్ చేసుకోవాలని అతని పర్స్పెక్టివ్లోనే మనం ఆలోచన చేయాలా. సో దీనిని ఏమంటున్నామంటే లర్నర్ సెంటర్డ్ అని అంటున్నాం, లర్నర్ సెంటర్డ్. సో టీచింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సో టీచర్ సెంటర్డ్. సో ఇక్కడ టీచింగ్ ఇంగ్లీష్ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ ఏ టెక్స్ట్ బుక్ సెంటర్డ్ అప్రోచ్ టు ఏ లర్నర్ సెంటర్డ్ వన్. సో సాధారణంగా మనం ఏం చేస్తున్నాం, ఒక టెక్స్ట్ బుక్ను దగ్గర పెట్టుకొని జస్ట్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, జస్ట్ కంప్లీషన్ ఆఫ్ ద టోటల్ సిలబస్ అసైన్ టు అస్ త్రూ టెక్స్ట్ బుక్ ఈజ్ అవర్ మేజర్ టాస్క్ అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ కమ్మంటుంది NCF 2005 ఆబ్జెక్టివ్ అంటే అదో లర్నర్ సెంటర్డ్ వన్. సో నీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిదే కంప్లీట్ నాలెడ్జ్ కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ను కంప్లీట్ చేయడమే నీ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా కాదు. సో స్టూడెంట్కి ఏం అవసరమో దానిని టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్ని ఆ యొక్క నెసెసిటీస్, రిక్వైర్మెంట్స్, అడ్జస్ట్, డిమాండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అనుగుణంగా మౌల్డ్ చేసుకోగలగాలి. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ కమ్మంటున్నాడంటే స్టూడెంట్ సెంటర్డ్, స్టూడెంట్ ఓరియంటెడ్కి షిఫ్ట్ కమ్మని చెప్తున్నాడు. ద ఫోకస్ షుడ్ బీ ఆన్ మేకింగ్ లర్నింగ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ ఎంగేజింగ్ ప్రాసెస్ వేర్ లర్నర్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్. సో ఇక్కడ లర్నర్ అనేటువంటి వాడు
చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలి అంటే లర్నింగ్ షుడ్ బి యాజ్ అన్ ఎంజాయబుల్ యాక్టివిటీ. సో ఎటువంటి పరిస్థితిలో లర్నర్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి, ఈ ప్రాసెస్ని ఎలా భావించాలి అంటే ఒక ఎంజాయబుల్ యాక్టివిటీగా భావించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ద స్టూడెంట్ షుడ్ నాట్ బి ఎగ్జాస్టెడ్, షుడ్ నాట్ ఫెడ్ అప్ విత్ మెకానికల్ సబ్మిషన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఎటువంటి పరిస్థితుల్లో నో ఎగ్జాస్ట్ కాకూడదు పిల్లవాడు. ఎంజాయబుల్ యాక్టివిటీగా ఉండాలి అంటే టీచర్ ఎలా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. పిల్లవాడిని ఎటువంటి పరిస్థితుల్లో మనం డిగ్రేడ్ చేసే విధంగా, ఎటువంటి పరిస్థితుల్లో పనిష్ చేసే విధంగా ఉండకూడదు. అకార్డింగ్ టు NCF 2005, ఫిజికల్ పనిష్మెంట్స్ అండ్ మెంటల్ హెరాస్మెంట్స్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎటువంటి పరిస్థితుల్లో మనం వాడిని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాడిని డిగ్రేడ్ చేసేటువంటి, హ్యూమిలియేట్ చేసేటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు. కాబట్టి టీచర్ ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ సో ఎంజాయబుల్ యాక్టివిటీ. అది ఖచ్చితంగా పిల్లవాడిలో ఎక్స్ట్రా జోష్ని నింపడానికి మనం పిల్లవాడికి ఏం చెప్పాలి అంటే రైమ్స్ని నేర్పించాలి. ఎస్, లోయర్ క్లాసెస్లో రైమ్స్ని, హయ్యర్ క్లాసెస్లో పోయమ్స్ని. సో హయ్యర్ క్లాసెస్లో పోయమ్స్ని మనం తప్పనిసరిగా పిల్లవాడికి నేర్పించాలి. ఎందుకంటే ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైస్ విత్ ఇన్ పోయమ్స్ అండ్ పోయిట్రీ. సో ఏమైతే మనం ఈ వర్సటైల్ ఇన్ఫర్మేషన్ని సప్లై చేయడానికి ఛాన్స్ ఉండేటువంటి ఏరియా ఏంటి అంటే పోయిట్రీనే. సో పిల్లవాళ్ళ నుంచి అప్రిషియేషన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ని మ్యాక్సిమం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఏరియానే. పిల్లవాడు సో ఓవర్ జాయ్ కావడానికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ను పెంచుకోవడానికి మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి తప్పనిసరిగా రైమ్స్ లేదా పోయమ్స్ని మనం పిల్లవాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే రైమ్స్ సహాయంతో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ని స్టార్ట్ చేసినప్పుడు లోయర్ క్లాసెస్లో, అంటే హయ్యర్ క్లాసెస్లో ఈ సమస్య ఏమి ఉండదు. లోయర్ క్లాసెస్లో మనకు రోట్ మెమొరీ ఎన్హాన్స్ అవుతుంది. రోట్ మెమొరీ అంటే ద మెమొరీ విత్ నో అండర్స్టాండింగ్, నో కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ లేకుండా మనం పిల్లవాడికి ఏదైనా ఒక దాన్ని నేర్పిస్తే, అర్థం కాకుండా నేర్పిస్తే దాన్ని ఏమంటామంటే రోట్ మెమొరీ అని అంటాం. దీనిని బట్టి కొట్టడం, బట్టి స్మృతి అని అనుకుంటాం అనమాట. సో ఇటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అయినప్పటికీ కూడా పిల్లవాడికి ఎక్స్ట్రా జోష్ నింపడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా పిల్లవాళ్ళకి రైమ్స్ లేదా పోయమ్స్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఒకవేళ మీరు టీఎల్పీని ఒక ఎంజాయబుల్ యాక్టివిటీగా చేయాలనుకుంటున్నారు అంటే తప్పనిసరిగా యాక్టివిటీ బేస్డ్ మెథడ్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటే వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంటెడ్ టు submit, whatever the thing you wanted to cater inside the classroom, that thing should be accompanied with an appropriate activity. సో ఖచ్చితంగా ఏదైనా ఒక యాక్టివిటీ సహాయంతోనే మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సో ఇట్ ఈజ్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు బ్రేక్ మోనోటోనస్ అట్మాస్ఫియర్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. సో మోనోటోనస్ అట్మాస్ఫియర్ ఇన్ ద సెన్స్ only the teacher speaks, the student listens. This is monotonous atmosphere. This monotone, this cruel phase should go apart, and the student has to be relaxed by making concentration on certain things which are బియాండ్ ఆఫ్ దిస్ క్రూయల్ ఫేస్. సో టీచర్ని చాలాసేపు పిల్లవాడు చూడడానికి ఇబ్బంది పడతాడు. సో మెకానికల్గా తయారైపోతుంది ప్రాసెస్. అందుకని సాధ్యమైనటువంటి సందర్భాలలో టీచర్ పక్కకెళ్ళి చెబుతున్నటువంటి విషయాల మీద సో మరింత ఎక్స్టెన్షన్ కోసం సో ఇంకా యాక్టివిటీస్ ఏవైనా చేయించగలిగితే, కో కరికులర్ యాక్టివిటీస్ సహాయంతో మీరు ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా బాగుంటుంది అని మనకి NCF 2005 రిపోర్ట్ చెప్తోంది. NCF 2005 రిపోర్ట్ ఇంకా ఏం చెప్తోంది అంటే క్లాస్ రూమ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఇంటరాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఇంటరాక్టివ్గా ఉండాలి. ఇది 2-sidedగా ఉండాలి. 1-sidedగా ట్రాన్సాక్షనల్గా ఎప్పటికీ ఉండకూడదు. సో టీచర్ అనేటువంటి వాడు సాధ్యమైనంత వరకు పిల్లవాళ్ళని ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం ఒక లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో చేయాలి తప్పితే సో తను ఏమనుకున్నాడో అది ఒక లెక్చర్ మెథడ్లోనో లేకపోతే పిల్లల యొక్క కాంట్రిబ్యూషన్ను కన్సిడర్ చేయకుండా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎప్పటికీ కూడా లాంగ్వేజ్ క్లాస్ రూమ్ కాదు. ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి నోటీస్డ్ బై ద లింగ్విస్టిక్ టీచర్, అండ్ బై పుట్టింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్టివ్స్ ఇన్ హిస్ మైండ్ హీ హ్యాస్ టు ఆపరేట్ ద linguistic
ఆ సబ్మిషన్ ప్రాసెస్ అనేది NCF 2005లో భాగంగా మనకి ఎవరు చెబుతున్నటువంటిది ప్రొఫెసర్ యశ్పాల్ మనకు గైడ్ చేస్తున్నటువంటి విషయం ఇది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అకార్డింగ్ టు NCF 2005 రిపోర్ట్ థర్డ్ యూనిట్ థర్డ్ చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటి అంటే లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లైఫ్, నాట్ జస్ట్ ఎగ్జామినేషన్స్. యాజ్ ఏ లింగ్విస్టిక్ టీచర్ you have to supply this language not for the sake of examination but for the sake of his daily life. So we already discussed that a language shouldn't be supplied for the sake of examination and in order to get through in that examination by getting 35 marks. So we have to supply the language so in order to meet the expectations of his daily life. So ఇంగ్లీష్ని మనం కమ్యూనికేషన్లో భాగంగానే, లాంగ్వేజ్ని మనం కమ్యూనికేషన్లో భాగంగానే చెప్పాలి తప్పితే సో ఎగ్జామినేషన్లో ఏదో ఇన్ ఆర్డర్ టు గెట్ త్రూ మనం ఏదో మార్క్స్ కోసం అయితే చెప్పకూడదు అనేటువంటిది సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్గా మనం డిస్కస్ చేస్తున్నాం. సరే, so the aim is to use English language as a tool for real life communication rather than only for exam purposes. సో ఎగ్జామ్ పర్పస్ కాకుండా సో ఇక్కడ సో రియల్ లైఫ్ కమ్యూనికేషన్ అంటే డైలీ లైఫ్లో తన అవసరాలు కొన్ని ఉంటాయి, లాంగ్వేజ్ని యూస్ చేసి తీర్చుకోవాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. ఆ అవసరాల కోసం మనం లాంగ్వేజ్ని సప్లై చేయాలి తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ పర్పస్లో మనం సప్లై చేయకూడదు. సో స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ practical situations outside the classroom. Yes, so if you supply the language inside the classroom in order to meet the expectations of paper setter, that means examination organizer, then that teaching may not be considered according to NCF 2005 as an objective. సో అది ఆబ్జెక్టివ్ ఎప్పటికీ కాదు. సో మనం టీచ్ చేయాలి లాంగ్వేజ్ని దేనికి టీచ్ చేయాలి అంటే if the student steps out from the classroom, whatever the situations he can experience, so in those situations this supplied language has to be utilized properly, so promptly. సో దానికోసమే మనం లాంగ్వేజ్ని మనం పెట్టాలి, పంపించాలి, పిల్లలకి టీచ్ చేయాలి. సో ఆన్ ద హోల్ ఓవరాల్గా మనం సో ఏది గుర్తుంచుకోవాలి అంటే లాంగ్వేజ్ అనేటువంటిది పిల్లవాడి యొక్క కమ్యూనికేటివ్ లైఫ్ని డిజైన్ చేయాలి తప్పితే సో రేపు ఉదయాన్నే ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం ఏదో మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం జరగకూడదు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ఆబ్జెక్టివ్.